కాంగ్రెస్ పార్టీ జిన్నా మేనిఫెస్టోను అమలు చేస్తుందని, అధికారంలోకి వస్తే మరోసారి దేశ విభజన జరుగుతుందని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు లేదన్నారు. దేశంలో ముస్లింలు ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతుతో బీజేపీ అత్యధిక సీట్లను గెలుచుకుంటుందని అంటున్న బీజేపీ నేత ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ మేనిఫెస్టో జిన్నా విధానాలను తలపించే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ మతానికి కానీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నటువంటి విమర్శలు చేస్తూ కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం మీద మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, కిషన్ రెడ్డి మాట్లాడింది వాస్తవం కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో అన్ని వర్గాలకు సంబంధించిన మేనిఫెస్టో అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరు ఏమంటున్నారు? నేను కాంగ్రెస్ నాయకులకు అన్ని మతాలు అంటే మళ్ళీ షియా, సున్నీ ఇట్లాంటివి కలిపి అన్ని మతాలు అనుకుంటున్నారు వాళ్ళు. తప్పిస్తే ఈ దేశంలో 100 కోట్లకు పైచిలకు ఉన్నటువంటి ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తున్నటువంటి వివిధ మతాలు, గ్రామ దేవతల నుంచి దేవాలయాలకు పోయేటువంటి అందరి ప్రజల గురించి ఆలోచిస్తున్నట్టుగా అయితే మేనిఫెస్టోలో లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంటేనే జిన్నా అనే పదాన్ని కిషన్ రెడ్డి గారు ఉపయోగించారంటే అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని చెప్పినారు. స్వతంత్రం కంటే ముందు బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం లీగ్ పోటీ చేసింది ఆ ఎన్నికలు. అప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. బ్రిటిష్ ఇండియాలో పాకిస్తాన్ కూడా ఉంది, భారతదేశంలో భాగం. అప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలతోటి ముస్లిం లీగ్ ఎన్నికల్లో పోటీ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందని ప్రధానమంత్రి గారు అన్నారు. దాన్నే మా కిషన్ రెడ్డి గారు మరోసారి ఉటంకించారు. అంత తప్పిస్తే ఇంకేం లేదు. అడ్వకేట్ కూడా ఉన్నారు కదా, అడ్వకేట్ అయినా పర్లేదు, లేకపోతే మీరు నా రాజకీయాల పండితులు కూడా ఉన్నారు కదా, ఎవరైనా రావచ్చు, మేము కూడా వస్తాం, చర్చ చేద్దాం. భారత్ నిజంగా దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ చిన్న చిల్లర మంత్రుల గురించి ఛాలెంజ్ చేసిన అవసరం లేదు. కానీ అసలు సెక్యులరిజం అంటే ఏంది, వాస్తవానికి లౌకికవాదం అంటే ఏందో నిజంగా చర్చకు సిద్ధమైతే మేము సిద్ధం. ఆ చర్చ ఈ దేశంలో జరగాలని నేను కోరుకుంటున్నా. బీజేపీ మత చిచ్చు పెట్టి ఓట్లను దండుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా తెలంగాణలో ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని చెప్తుంది. సార్, ఒక విషయం చెప్పదలుచుకున్నా. ముందు మీరు చెప్పిన దానికి సూటి ప్రశ్న. దేశంలో ముస్లింలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణనా, వెస్ట్ బెంగాలా, ఉత్తరప్రదేశ్, బీహారా, కర్ణాటకనా, కేరళనా, తమిళనాడా? మీరు చేయమండి. ఇక్కడ ముస్లిం పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ కంటే తక్కువ, ఇక్కడ ముస్లిం పర్సెంటేజ్ బీహార్ కంటే తక్కువ, ఇక్కడ ముస్లిం పర్సెంటేజ్ బెంగాల్ కంటే తక్కువ. మరి అక్కడ ఏం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో మేము గెలుస్తారు. మీరు సోకాల్ సెక్యులరే కదా. నేను అంతకంటే ముందు నేను ఒక పదం చెప్పదలుచుకున్నాను. వీళ్ళకి సెక్యులర్ వాదులు అని చెప్పుకునేటువంటి పదం వీళ్ళు సెక్యులర్ పదంతో పక్కన పెడితే, వీళ్ళ నాయకుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో సృష్టించబడే సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అన్నాడు. ఇది మతోన్మాదమా, మతకెక్కినటువంటి వాదమా, ఇంకోట? ఎట్లా అంటారు? అసలు ఇది రాజ్యాంగం ప్రకారం కరెక్టా? అసలు నిజం చెప్పాలంటే ప్రాసిక్యూట్ చేయాలి అటువంటి ప్రధానమంత్రి వ్యక్తులు. పెద్ద మనుషులు అయితే అయి ఉండొచ్చు కాక. ఈ విధంగా అంటే మొదటి సంపద ప్రజలందరిది. సంపద పేదవాళ్ళ కోసం మొదలు పెట్టాలా? పేదవానికి మొదలు ఇవ్వాలన్నా, అది ఏ మతంలో ఉన్న పేదవాళ్ళకైనా మొదలు ఇవ్వాలన్నా, మొదలు ముస్లింలకు ఇస్తావా? ఇది భాష ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడాడు. అందుకోసం చెప్తాను, మీరు మతోన్మాద పార్టీ అనడానికి మన్మోహన్ సింగ్ యొక్క ఒక్క స్టేట్మెంట్ సరిపోతుంది. మీ ఉన్మాదం తలకెక్కి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ఈ మంత్రులకు అవగాహన లేదు, వీళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఏదో బై డిఫాల్ట్ వాళ్ళు మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కాబట్టి రాజ్యాంగం పట్ల వాళ్ళకి అవగాహన లేదు. సెక్యులరిజం అనేటువంటి దాని గురించి వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు. మీరు దేశాన్ని పరిపాలించే విషయంలో చట్టాలు ఏం చెప్తున్నటువంటి పరిజ్ఞానం లేదు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ప్రజలు వీళ్ళకి ఎప్పుడు చెప్పాలని ఎట్లా చెప్పాలని వాళ్ళు బుద్ధి చెప్తారు తప్పకుండా. మొత్తంగా కాంగ్రెస్ నాయకులకు రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడమే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయవలసిన అవసరం లేదని ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, హైదరాబాద్.